ద్వారకకు చెందిన సత్రాజిత్ సూర్యభక్తుడు. సత్రాజిత్ భక్తికి సంతోషించిన సూర్యుడు అతనికి సమంతక రత్నాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఆ సమంతక రత్నం యొక్క ప్రత్యేకత ఏమిటంటే అది రోజుకు 8 తులాల బంగారాన్ని మాయాజ్వాలం ద్వారా ఉత్పత్తి చేయగలదు. సత్రాజిత్తు నిజంగా ధనవంతుడయ్యాడు. ఇప్పుడు కృష్ణుడు సత్రాజిత్ వద్దకు వెళ్ళి ఆ రత్నాన్ని ద్వారకలోని ఇతర వ్యక్తులతో పంచుకొని దానిని రాజు ఉగ్రసేనుడికి ఇవ్వమని చెప్పాడు. ఆ రత్నం తనదేనని సత్రాజిత్తు నిరాకరించాడు. కొన్ని రోజుల తరువాత సత్రాజిత్ సోదరుడు ప్రసేనుడు ఆ రత్నాన్ని హారంగా ధరించి వేటకు వెళ్ళాడు. అతను వేట కోసం వెళ్ళి ఒక చెట్టు ఎక్కాడు. ఒక సింహం అక్కడికి వచ్చింది మరియు ప్రసేనుడు దానికి బాణం గురిపెట్టగా పై కొమ్మ నుండి పడిన ఒక పాము అతన్ని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ప్రసేనుడు ఆశ్చర్యపోయాడు మరియు అతను చెట్టు నుండి పడిపోయాడు. అతను పడిపోతుండగా సమంతక రత్నం హారం ఒక కొమ్మలో చిక్కుకుంది మరియు ప్రసేనుడి మెడకు వేలాడుతూ వెంటనే చనిపోయాడు. ఇప్పుడు కింద ఉన్న సింహం రత్నం కాంతిని చూసి దానిని తీసుకెళ్ళింది. సింహం రత్నంతో వెళ్ళిపోతుండగా ఎలుకబంట్ల రాజు జాంబవంతుడు దాన్ని చూశాడు. రత్నం యొక్క కాంతికి మోహితుడైన అతడు సింహంపై దాడి చేసి దానిని చంపి రత్నాన్ని తన గుహకు తీసుకెళ్లి తన కుమారుడికి బహుమతిగా ఇచ్చాడు. ప్రసేనుడు ద్వారకకు తిరిగి రాలేదు మరియు అతనికి ఏం జరిగిందో అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. రత్నాన్ని కోసం కృష్ణుడు ప్రసేనుడు చంపి ఉండవచ్చని సత్రాజిత్తు అనుమానించాడు. కృష్ణుడు తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి ఒక శోధనా బృందాన్ని సేకరించి అడవిలోకి వెళ్ళాడు. కొన్ని గంటల తరువాత వారు ప్రసేనుడి శరీరాన్ని కనుగొన్నారు. కృష్ణుడు ప్రసేనుడి శరీరం చుట్టూ సింహపు జాడలను గమనించి సింహం ప్రసేనుడిని చంపి ఉంటుందని భావించాడు. సింహం జాడలను అనుసరిస్తూ వెళ్ళగా వారు చనిపోయిన సింహం శరీరాన్ని చూశారు. ఆ సింహం ఎలుకబంటి గోళ్ళ గుర్తులను కలిగి ఉండడం కృష్ణుడు గమనించాడు మరియు శరీరం చుట్టూ ఎలుకబంటి జాడలు ఉన్నాయని గమనించాడు. ఎలుకబంటి జాడలను అనుసరిస్తూ కృష్ణుడు జాంబవంతుడి గుహకు చేరుకున్నాడు. ప్రమాదాన్ని గ్రహించిన కృష్ణుడు మిగిలిన వారిని బయటే ఉండమని ఆజ్ఞాపించాడు. అతను ఒంటరిగా గుహలోకి ప్రవేశించాడు. జాంబవంతుడి కుమారుడు సమంతక రత్నంతో ఆడుకుంటున్నట్లు కృష్ణుడు చూశాడు. కృష్ణుడిని చూసి భయపడిన జాంబవంతుడి కుమారుడు కేకలు వేయడంతో జాంబవంతుడు అప్రమత్తమయ్యాడు. ఇప్పుడు జాంబవంతుడు తన బిడ్డపై ఎవరో దాడి చేస్తున్నారని భావించి కృష్ణుడిపై దాడి చేశాడు. కృష్ణుడు 28 రోజులు జాంబవంతుడితో పోరాడాడు. ఆ తరువాత జాంబవంతుడు కృష్ణుడి దైత్వత్వాన్ని గుర్తించి అతనికి లొంగిపోయాడు. ఆ రత్నంతో పాటు జాంబవంతుడు తన కుమార్తె జాంబవతిని కృష్ణుడికిచ్చి వివాహం చేశాడు. దీనికి కృష్ణుడు అంగీకరించాడు. తరువాత కృష్ణుడు సమంతక రత్నం మరియు భార్యతో ద్వారకకు తిరిగి వచ్చాడు. కృష్ణుడు ఆ రత్నాన్ని దాని నిజమైన యజమాని సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చాడు. అప్పటికి అతను కృష్ణుడిని నిందించినందుకు సిగ్గుపడ్డాడు. తన తప్పును సరిచేసుకోవడానికి మరియు కృష్ణుడి పట్ల తనకున్న సద్భావనను చూపించడానికి సత్రాజిత్తు తన కుమార్తె సత్యభామను కృష్ణుడికి అర్పించాడు. కానీ సత్యభామకు ఇప్పటికే 3 దాయాదులు ఉన్నారు: అక్రూరుడు, కృతవర్మ మరియు శతధ్వనుడు. సత్రాజిత్తు సత్యభామను కృష్ణుడికి ఇచ్చాడని వారు 3 కోపంగా ఉన్నారు. శతధ్వనుడు కోపంతో సత్రాజిత్ నిద్రపోతున్నప్పుడు చంపి అతని నుండి శతధన్వ రత్నాన్ని దొంగిలించాడు. అతను ఏం చేశాడో గ్రహించిన శతధ్వనుడు ఆ రత్నాన్ని అక్రూరుడి వద్ద వదిలి ద్వారక నుండి పారిపోయాడు. కృష్ణుడు మరియు బలరాముడు వెంబడించి శతధ్వనుడిని చంపారు. శతధ్వనుడి వద్ద రత్నం కనిపించకపోవడంతో కృష్ణుడు దానిని అక్రూరుడి వద్ద భద్రంగా ఉంచి ఉంటాడని తెలుసుకున్నాడు. కృష్ణుడు అక్రూరుడి దగ్గరికి వెళ్ళి ద్వారకా ప్రజలకు ఆ రత్నం తన దగ్గర ఉందని చెప్పమని కోరాడు. లేకపోతే ద్వారక ప్రజలు సమంతక రత్నాన్ని సంపాదించేందుకు తన మామగారిని కృష్ణుడే హత్య చేశాడని అనుకుంటారు. కృష్ణుడు కోరినట్లే అక్రూరుడు ఆ రత్నం తన వద్ద ఉందని ప్రకటించాడు. దాంతో కృష్ణుడిపై వచ్చిన అపవాదం తొలగిపోయింది.